సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ పసునూరు రవీందర్, సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ క్షణార్థులు. ఇవాళ ఈ సందర్భం ఏంటి అంటే, ఆంధ్ర ఆధిపత్యం అన్ని రంగాల కంటే ఎక్కువగా ఉన్నది సినిమా పరిశ్రమ మీద. ఆంధ్ర వాళ్ళు అక్కడ కబ్జా చేసుకొని సినిమా మొత్తాన్ని, తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, రాయలసీమ కాదు, తెలుగు సినిమా రంగాన్ని మొత్తం వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నది. ఇవాళ సినిమా గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడమే పెద్ద తప్పు. ఎందుకంటే గద్దర్ పేరిట అవార్డు లేలే నా రాజా అనే పాటకిస్తారు. పొడుస్తున్న పొద్దు మీద రాసిన గద్దర్ పేరిట అవార్డు మరి ఎట్లాంటి బూతు పాటలకు ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఆ బూతు పాటలకు అవార్డు ఇస్తే గద్దరు పేరు ఎంత స్థాయికి పడిపోతుందో తెలియదు. ఇంకా అవహేళన ఏంది అంటే, ఈ అవార్డుల కమిటీకి ఒక ఆంధ్రాకి అమ్మాయిన జ్యూరీ జడ్జిగా ఉంటాడట, మురళీమోహన్ అనే అతను. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారమా, కమ్మ దోస్తానా, ఏ దోస్తానితోటి ఆంధ్రోడు తెలంగాణ అవార్డుల కమిటీకి జ్యూరీలో ఉంటాడు? మన వాళ్ళు వానికి ఇప్పుడు, ఎందుకంటే వాడు జ్యూరీలో ఉన్నాడంటే సార్ సార్ అని చెప్పి వాని దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఆంధ్రోడు ఏంది, తెలంగాణ సినిమాల మీద ఆధిపత్యం చెలాయించడం ఏంది? ఈ సందర్భంలో ఇవన్నీ కూడా మనం ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి తెలంగాణ, ఎందుకంటే హైదరాబాద్లో సినిమా బోర్డు అదేంది, హైదరాబాద్ నవాబ్స్ అంగ్రేజ్ అని చెప్పి ఒక దశలో హైదరాబాద్ సినిమాలు హైదరాబాద్ కంటే ఎక్కువ దుబాయ్లో పాపులర్ అయినాయి. అట్లా హైదరాబాద్ సినిమా ఉన్నది కానీ తెలంగాణ సినిమా అనేది ఇంకా పునాదులు బలంగా పడలేదు. ఆ పునాదుల్లోంచి అది రావాల్సి ఉంది. దానికి ఇప్పుడు అమరవీరుల స్తూపం ఉన్నది. అమరవీరుల స్తూపం కట్టిన తర్వాత దాంట్లో ప్రివ్యూ థియేటర్లు ఉన్నాయి. ఇంతకుముందుకు చాలా శ్రీనివాస్ గారు చెప్పినట్టు దాన్ని మనం హ్యాబిటేట్ లాగా, ఒక హబ్ లాగా తయారు చేసుకోవచ్చు. దాన్ని మూలకు పెట్టేసి వాడకుండా అట్లాంటి దాన్ని వినియోగించుకునేందుకు మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మనము మన కాళ్ళ మీద మనం నిలదొక్కునే వరకు ఊతకర్రలాగా ప్రభుత్వం నుంచి కొంతమేరకైనా ఆర్థిక సహాయం రావాల్సిన అవసరం ఉంది. మంచి సినిమాలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఆల్రెడీ మామిడి హరికృష్ణ ఆయన ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. దాన్ని మనం కాదనలేము. ఆ ప్రయత్నానికి తోడుగా ఒత్తిడి పెట్టి మనం గవర్నమెంట్ మీద సాధ్యమైనంత వరకు ఒత్తిడి పెట్టి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మనం ఐక్యంగా ఉండాలి. మంచిది మనం రవి చెప్పినట్టు చెవులో చెప్పుదాం అంటుంది, కానీ మంచిని కూడా మందిలో చెప్పుదాం, మైక్లో చెప్పుదాం. దీన్ని ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి పని సాధించుకుందాం. ఇది సందర్భం కాదు, టైం కూడా లేదు కాబట్టి రవికి మైక్ అందిస్తున్నాం. థ్యాంక్ యూ.